రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే మెరుపు ధర్నాలతో బీఆర్ఎస్ హడలెత్తించింది. ఉదయం సమావేశాలు మొదలు కావడానికి ముందు గన్ పార్క్ దగ్గర ప్లకార్డులు, ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవటం లేదంటూ విమర్శలు చేశారు. ఆపై ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. యూరియా అడిగితే రైతన్నల మీద దాడులు చేస్తారా? యూరియా అడిగితే రైతన్నల మీద దాడులు చేస్తారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే మెరుపు ధర్నాలతో బీఆర్ఎస్ హడలెత్తించింది. ఉదయం సమావేశాలు మొదలు కావడానికి ముందు గన్ పార్క్ దగ్గర ప్లకార్డులు, ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవటం లేదంటూ విమర్శలు చేశారు. ఆపై ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా 3-4 రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు. ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక అసెంబ్లీ వాయిదా పడ్డాక యూరియా సమస్యపై మరోసారి బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ర్యాలీగా అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లారు. వ్యవసాయ శాఖ అధికారులతో యూరియా ఎందుకు ఇవ్వటం లేదని వాగ్వాదానికి దిగారు. ఆపై వినతి పత్రం ఇచ్చి బయటకొచ్చాక కమిషనరేట్ వద్ద బైఠాయించి రైతుల ఇబ్బందులు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాటలు పాడారు. ఆ తర్వాత నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా వ్యాన్ లో తరలించారు. అయితే పోలీసు వ్యానుల్లో తీసుకెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మధ్యలోనే వదిలేశారో ఏమో సచివాలయ పరిసరాల్లో పెద్ద హైడ్రామాకు తెరతీసింది. హరీష్ రావు సహా ఎమ్మెల్యేలంతా రోడ్లు, బారికెడ్లు దాటుకుంటూ రహదారులపై పరుగులు తీస్తూ సచివాలయానికి చేరుకున్నారు. గేట్లు మూసివేసి ఉండటంతో అక్కడే కూర్చుండిపోయారు. ఇక కొందరైతే గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనూహ్యంగా అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అక్కడున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిపోర్ట్ కనీసం మీడియా ముందు పెట్టారా? ప్రజల ముందు పెట్టారా? ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం. మాకు అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, వాస్తవాలు బయట పెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు ఇది తప్పుల తడక. అది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కోర్టులో కూడా చెప్పాం, శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్